సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గంగిరేవి చెట్టు వద్ద పట్నాలు చేసి బోనాలతో మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమానికి ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి మొదలుకొని ఈ జాతర సందర్భంగా మహోత్సవాలలో ఈ యొక్క కొమరవెల్లి దేవస్థానంలో మనకు 23 తారీఖు నాడు మనకు బ్రహ్మాండమైన అగ్నిగుండాలు, నీలగుండం, పాలగుండం 3 వేగాల వల్లగాడు భగవంతుడు మల్లికార్జున స్వామి అగ్గిలో బండారుతో బసంత పడడానికి గుమ్మడికాయలంతా అగ్గిపత్తులు పట్టుకొని అచ్చన్న గిల్లలు ఆడుతాడు. అటువంటి సంబరానికి దేశం నుంచి మన యొక్క కొమరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చటానికి పట్నాలు వేసి పట్నాల మీద బ్రహ్మాండమైన గజ్జల్లావులు వేసుకొని దేవుడు వచ్చి ఎగిరి వాళ్ళ యొక్క ఇంటి వేరే దేవుడు వాళ్ళు ఎవరి దగ్గరికైనా వాళ్ళు దేవుడిని అడుచుకోవాలని పోతే వాళ్ళకు శుభం కలగందని ఆ యొక్క దేవుడు వచ్చిన వాళ్ళు చెప్తారు. మన ఒగ్గు పూజారుల ద్వారా మరి యొక్క ప్రతి ఒక్కరికి కొడుక గౌరమ్మ పట్నం మీదకి వెళ్ళి తీసి మంచిగా ఆనందమైన మీ యొక్క పంటలు బాగుండాలి, మీ ఇంటి లోపల అనలచ్చరంగా పిల్ల పాపలతోటి సకల సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతి దేశాల నుంచి మన యొక్క కొమరవెల్లికి వచ్చుకుంటూ వచ్చి దేవుణ్ణి సంతృప్తితోటి ఆ యొక్క పిల్ల పాపల సంకలాలు ఎత్తుకొని పుట్టెనికలు తీసి ఒగ్గు పూజారుల ద్వారా మంచిగా దీవెనార్తి పెట్టుండయ్యా అని ఒక దీవెనార్తి పెట్టుకుందాం.